Hi, my dear students, my dear friends, my dear aspirants. Welcome to the Maharshi Chimta YouTube channel. టుడే మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మనం గతంలో భారతీయ చరిత్ర రీజనింగ్ని ప్యారలల్గా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు ఫిజిక్స్లో ఒక లెసన్ టచ్ చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ వీళ్ళు ఒక్కరోజు ఫిజిక్స్ చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి ఫిజిక్స్ చెప్పుకుంటూ ఫిజిక్స్లో 7 లెసన్స్ కంప్లీట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం భారతీయ చరిత్ర రీజనింగ్ అయిపోయేంత వరకు వేరే వాటిని ఫుల్ టైమ్గా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగదు. ఓకే, మనం ఈరోజు ఫిజిక్స్లో ఉష్ణం అనే లెసన్ని డిస్కస్ చేయబోతాం. ఈ ఉష్ణం అనే లెసన్లో ఏ టాపిక్స్ ఉంటాయి? ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటి, పరమ ఉష్ణోగ్రత అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వీటికి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫిజిక్స్ని కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎలా చదవాలంటే మన ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మనకి డైలీ లైఫ్లో ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో దానికి ఈ లెసన్లోకి ఏమన్నా సింక్ అయితేనే చూసుకోవాలి. దానికి గల రీజన్స్ని మనం చెప్పగలిగేలా ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి ఫిజిక్స్ని మనం. అంతేకాని గుడ్డిగా ఈక్వేషన్స్ని వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉష్ణం లెసన్ చూసుకున్నట్లయితే ఉష్ణం అంటే ఏంటి? మొట్టమొదటిగా డెఫినేషన్ వినండి, లిసన్ కేర్ఫుల్లీ. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము. ఇది అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ఎల్లప్పుడూ ప్రయాణిస్తుంది అనేది డెఫినేషన్. ఉష్ణం అనేది శక్తి స్వరూపం అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, ఉష్ణానికి శక్తి ఉందనడానికి ఒక ఉదాహరణ రైలు బండి నడవటం. తర్వాత మనం అన్నం వండుకునేటప్పుడు పై మూత ఉష్ణానికి లెగిసి పడుతూ ఉంటుంది. అంటే దానికి ఎంతో కొంత శక్తి ఉండబట్టే కదా లేవగలిగేది. అంటే ఉష్ణం శక్తి స్వరూపం మనం చాలా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇది అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణిస్తుందని ఇక్కడ చెప్తున్నాడు. ఎట్లా మరి అధిక ఉష్ణోగ్రత నుంచి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్లను తీసుకున్నాం. అగ్గిపుల్ల ఇక్కడ ఉంది, నీ ఫింగర్ ఇక్కడ ఉంది అనుకున్నాం. నీ ఫింగర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో అధిక ఉష్ణోగ్రత దీనికి ఎక్కువగా ఉంది. సో దీన్ని T2 అనుకోండి, ఎక్కువ ఉంది. ఇది T1 అనుకోండి, అల్ప ఉష్ణోగ్రత. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఫింగర్ని ఈ మ్యాచ్ స్టిక్కి స్పర్శించావో, తాకినావో, అప్పుడు ఏమైతే ఇమ్మీడియట్గా నీకు కొంత వేడి గ్రహించినట్టు అంటే వెనక్కి తీసుకుంటావు. అంటే ఏమైంది? అగ్గిపుల్లలోంచి వెలుగుతున్నటువంటి ఉష్ణం నీలోకి ప్రసారమైంది. అంటే అధిక ఉష్ణోగ్రత నుంచి ఎక్కడికి వెళ్ళింది ఉష్ణం? అల్ప ఉష్ణోగ్రతకి వెళ్ళింది. అంటే ఉష్ణం ఎల్లప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణిస్తుంది. ఇట్స్ అ ఫండమెంటల్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఎల్లప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణిస్తుంది. అంటే దీంట్లో ఉన్న ఉష్ణం మన వేరులోకి వెళ్ళింది కాబట్టి మనకి వెచ్చదనం అనేదాన్ని ఫీల్ అయ్యాము, అనుభూతిని పొందాము. అంటే ఉష్ణం అంటే ఏంటి? శక్తి స్వరూపం అని చెప్పుకున్నాం. ఇది ఎల్లప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణిస్తుందని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బిట్టు బాగా చాలా డెప్త్గా అడగాలనుకున్నప్పుడు ఇట్లా అడుగుతాడు. సార్ ఒకసారి బిట్ చూడండి. ప్రవచనం ఏ. ఉష్ణం ప్రయాణించటం వలన, పదార్థంలోకి ప్రయాణించటం వల్ల చల్లదనం అనే అనుభూతిని పొందినాము. ప్రవచనం బి. ఎందుకంటే ఇది అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణించింది. ఇక్కడ చూడండి, ఉష్ణం పదార్థంలోకి ప్రయాణించడం వల్ల చల్లదనం అనే అనుభూతిని పొందాం. చల్లదనం అనే అనుభూతిని ఎప్పుడు పొందుతాం మనం? మన చేతిలో ఒక ఐస్ గడ్డను పెట్టినట్లయితే ఏమవుతుంది?
చల్లదనం అనే అనుభూతిని పొందుతాం. ఏం జరిగింది ఇక్కడ? ఒక ఐస్ గడ్డను మనం చేతితో పట్టుకోవడం వల్ల ఏం జరిగింది? మనలో ఉన్న ఉష్ణం ఐస్లోకి ప్రయాణించింది. అంటే మనలో అధిక ఉష్ణోగ్రత ఉంది, ఐస్లో అల్ప ఉష్ణోగ్రత ఉంది. అంటే అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం చల్లదనం అనే అనుభూతిని పొందినాము. అంటే ఇక్కడ మీరు చూడండి, ఉష్ణాన్ని మనం కోల్పోతే ఎలా ఉన్నట్టు? చల్లదనాన్ని పొందినట్టు. ఉష్ణాన్ని మనం గ్రహిస్తే వెచ్చదనాన్ని పొందినట్టు. ఇక్కడ అగ్గిపుల్లలో ఏమో మనం ఉష్ణాన్ని గ్రహించాం, ఐస్ గడ్డను పట్టుకున్నప్పుడు ఉష్ణాన్ని పోగొట్టుకున్నాం. ఎప్పుడు కూడా ఈ రెండు పరిస్థితులలో కూడా ఉష్ణం ఎలా ప్రయాణించింది? అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణించింది. కాబట్టి వీటికి ఆన్సర్ ఇస్తాం. ప్రవచనం ఏ సరి అయినది, ప్రవచనం బి దానికి సరి అయిన వివరణగా మనం చెప్పుకుంటాం. ఉష్ణానికి సంబంధించి మనం చాలా క్లియర్ కట్గా ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం. దానికి ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ మనకి. ఉష్ణానికి ఎంకేఎస్ పద్ధతిలో జౌల్ ప్రమాణంగా చెప్పుకుంటాం. సిసిఎస్ పద్ధతిలో వచ్చేసి కెలోరీ అంటాం. కెలోరీ 1 కెలోరీ వాల్యూ చాలా ఇంపార్టెంట్. 4.186 జౌల్స్. 4.186 జౌల్స్. మనకి ఉష్ణం గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము. ఇది ఎల్లప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణిస్తుందని చెప్పుకున్నాం. ఎట్ ది సేమ్ టైం ఉష్ణానికి ప్రమాణాలు ఎంకేఎస్ పద్ధతిలో జౌల్ చెప్పుకున్నాం, సిసిఎస్ పద్ధతిలో కెలోరీ చెప్పుకున్నాం. 1 కెలోరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్ కూడా చెప్పుకున్నాం. మనం ఉష్ణంలో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినా మనం చేయగలిగేలా ఉండాలి. వెచ్చదనం అనే అనుభూతిని ఎప్పుడు పొందుతాం, చల్లదనం అనే అనుభూతిని ఎప్పుడు పొందుతాం కూడా మనం క్లారిటీగా చెప్పగలిగేలా ఉండాలి. ఉష్ణం అంటే ఏంటో చెప్పుకున్నాము. ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఉష్ణోగ్రత రెండు ఒకటేనా, లేకపోతే వేరు వేరే చూసుకున్నట్లయితే రెండు వేరు వేరు. ఉష్ణానికి ఉష్ణోగ్రతకి చాలా డిఫరెన్స్ ఉంది. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపంగా చెప్పుకున్నాం. ఆ శక్తిని కొలవగలిగేది ఏదైతే ఉందో అది ఉష్ణోగ్రత. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. చల్లదనం ఎంత ఉంది, వెచ్చదనం ఎంత ఉంది అనేది తెలిపేది, ఆ మెజర్మెంట్ చేసేదే ఉష్ణోగ్రతగా చెప్పుకుంటాం. దీనికి ప్రమాణాలుగా కెల్విన్ చెప్పుకున్నాం, సెల్సియస్ చెప్పుకుంటాం, ఇంకా ఫారెన్హీట్లు అని రాయమర్ అనేదే ఉంటాయి. అవన్నీ సెకండరీ. ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కెల్విన్ అండ్ సెల్సియస్. ఉష్ణ ప్రమాణాలు జౌల్, కెలోరీ. ఉష్ణోగ్రత ప్రమాణాలు కెల్విన్ అండ్ ఉష్ణోగ్రత సెల్సియస్. ఓకే, డిఫరెన్స్ ఏంటి? ఉష్ణాన్ని కొలిసేటటువంటి దాన్ని ఉష్ణోగ్రత అంటాం. అంటే మెజర్మెంట్ ఇది ఇక్కడ, కానీ ఇది ఎనర్జీ. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే పరమ ఉష్ణోగ్రత అని దేన్ని అంటారు? మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలంటే, ముఖ్యంగా అన్ని ఆబ్జెక్టివ్ టైప్లో అందరినీ కూడా అడగాలంటే పరమ ఉష్ణోగ్రత అనగానేమి అని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. లేకపోతే కెల్విన్ మానంలో కొలిసేటువంటి ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అంటారు. అంటే 273 కెల్విన్, 300 కెల్విన్, అట్లా కెల్విన్ మానంలో మనం చెప్తున్నట్లయితే దాన్ని మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. దట్ మీన్స్ పరమ ఉష్ణోగ్రత. ఇది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కంప్లీట్ ఈ టాపిక్లో మనం ఏం కవర్ అయినాయి? ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. మీరు డెఫినేషన్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, అది అవగాహనగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ప్రమాణాలే చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి మధ్య భేదం ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఫస్ట్ టాపిక్ మనం కంప్లీట్ చేసినాం. ఇక రెండో టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. రెండో టాపిక్ ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఎంతకి సమానం అంటాడు కెల్విన్లో. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెల్సియస్ అనేది కెల్విన్ అనేది ఏమని చెప్పుకున్నాం? ఉష్ణోగ్రతకి ప్రమాణాలుగా చెప్పుకున్నాం. ఓకే, 273 కెల్విన్లకి సమానం అవుతుంది. ఓకే, ఇది మనం ఫండమెంటల్గా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీల సెల్సియస్ లేదా 37 డిగ్రీల సెల్సియస్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 37 డిగ్రీల సెల్సియస్. ఓకే, 37 డిగ్రీల సెల్సియస్ ఇలా ఇచ్చి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అని అడుగుతాడు. కెల్విన్లో అయితే ఎంత అంటే సెల్సియస్ను కెల్విన్లోకి మార్చుట. ఎట్లా మారుస్తాం మరి? సెల్సియస్ కెల్విన్లోకి మార్చాలంటే ఖచ్చితంగా +273 చేయాలి. అంటే ఇక్కడ 37కి ఎంత కూడాలి? 273 కూడాలి. కూడండి ఎంత అవుతుంది? 10, 11, 310 కెల్విన్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 310 కెల్విన్. ఇక్కడ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాల్సినప్పుడు +273 చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడు? 310 కెల్విన్లను సెల్సియస్లోకి మార్చండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇస్తాడు. 4 నెంబర్స్ వేరే వేరే ఇస్తాడు. మనం కెల్విన్లోకి చేసినప్పుడు ఏం చేయాలి? -273 చేయాలి. దేంట్లో నుంచి? 310లో నుంచా? 310లో నుంచి చేసేయండి, ఎంత వస్తుంది? 37 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా నేను ఎలా అడుగుతాను క్వశ్చన్, ఏమడుగుతానంటే 37 డిగ్రీల సెల్సియస్ అయితే మనం +273 కెల్విన్లుగా చేసాము. ఇప్పుడు 37 కెల్విన్లుగా
ఇచ్చి క్వశ్చన్ సెల్సియస్లో చెప్పమన్నాడు. ఏం చేయాలి మనం? ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది -273 కెల్విన్ సెల్సియస్. ఇప్పుడు చూడండి, మనం 273 మైనస్ చేయాలి కాబట్టి పెట్టుకోండి, ఇక్కడ 37 పెట్టుకోండి. 13 ఇంట్లో 7 తీసిస్తే 6, 6 ఇంట్లో 3 తీసిస్తే 3, ఇక్కడ 236 సెల్సియస్కి సమానం అవుతుంది. ఇంకొకటే ఇక్కడ ఫండమెంటల్. ఇక్కడ చూడండి, 0 డిగ్రీల సెల్సియస్ దేనికి సమానం అవుతుంది? 273 కెల్విన్కి సమానం అవుతుంది. ఇప్పుడు 37 డిగ్రీల సెల్సియస్ నువ్వు కెల్విన్లోకి మార్చాలన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు +273 చేసి ఇచ్చిన దానికి. అట్లా కాకుండా 37 కెల్విన్లకు సెల్సియస్లోకి మార్చాలంటే ఏం చేయాలి? -273 చేయాలి ఇచ్చిన దానికి. ఇదే ఫండమెంటల్. మనం ఇది చేసేటట్టు ఉండాలి. 9th క్లాస్లో ఉంటుంది మనకి. ఇది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం రెండో టాపిక్లో ఇది కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు సెల్సియస్ని కెల్విన్లోకి మార్చే విధానం చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఒక రోగి యొక్క ఉష్ణోగ్రత, సాధారణ అనకండి, ఒక రోగి యొక్క ఉష్ణోగ్రత 104 ఫారెన్హీట్లో ఉన్న సెల్సియస్లో ఎంత ఉంటుంది? దిస్ ఈజ్ ద క్వశ్చన్. మనకి 104 ఉంది జ్వరం అంటాం. అదే సెల్సియస్లో అయితే దాన్ని ఎట్లా చెప్తాం అనే దానికి ఒక ఫార్ములా ఉంది. మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి ఫార్ములా అంటే C = 5/9 F - 32. ఆల్రెడీ మనకి ఫారెన్హీట్ అంటే ఎంత ఇచ్చాడు అక్కడ? 5/9. ఫారెన్హీట్లో క్వశ్చన్లో ఇక్కడ ఎంత ఉంది? 104 ఉంది. 104 - 32. ఓకే, 5/9 ఎంత వస్తుంది? 104 - 32 72 వస్తుంది. 9 ఎన్నిసార్లు పోయింది? 8 సార్లు పోయింది. మిగిలినంత 5 ఇంటి 40 డిగ్రీల సెల్సియస్కి సమానం అవుతుంది. అంటే 104 ఫారెన్హీట్ 40 డిగ్రీల సెల్సియస్కి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 డిగ్రీల, ఒక రోగి యొక్క ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ అయినా ఫారెన్హీట్లో ఎంత ఉంటుందంటే అప్పుడు ఏమొస్తుంది? ఆన్సర్ 104 వస్తుంది. ఓకే, మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. మనం 2 టాపిక్స్ కంప్లీట్ చేసాం. చాలా క్లియర్ కట్గా ఉష్ణానికి సంబంధించి మనం బిట్ మిస్ కాకుండా చూడండి. ఉష్ణం అంటే ఏంటో చెప్పుకున్నాం, ఉష్ణానికి ప్రమాణాలు ఏంటో చెప్పుకున్నాం, ఉష్ణోగ్రత అంటే ఏంటో చెప్పుకున్నాం, ఉష్ణోగ్రత ప్రమాణాలు చెప్పుకున్నాం, ఉష్ణానికి ఉష్ణోగ్రతకి ఉన్న భేదం చెప్పుకున్నాం, పరమ ఉష్ణోగ్రత అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. ఇట్ ది సేమ్ సెకండ్ టాపిక్లో 0 డిగ్రీల సెల్సియస్ ఎంతకు సమానం అయితే చెప్పుకున్నాం. సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మారేటప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కెల్విన్లో ఇచ్చినప్పుడు సెల్సియస్లో చేయాలంటే ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం మనం. ఇట్ ది సేమ్ టైం సెల్సియస్ని ఫారెన్హీట్లోకి మార్చాలంటే ఫార్ములా ఏంటి? ఫారెన్హీట్ని సెల్సియస్లోకి మార్చాలన్నా ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. C = 5/9 F - 32. ఈ 2 టాపిక్స్లో మనకి ఎటువంటి డౌట్స్ లేవు. ఇప్పుడు థర్డ్ టాపిక్ మనం ఉష్ణమాపకాలు రకాలు చెప్పుకున్నాం. ఉష్ణమాపకాలు రకాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఉష్ణమాపకాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాయు ఉష్ణమాపకాలు ఉంటాయి, ద్రవ ఉష్ణమాపకాలు ఉంటాయి, ఘన ఉష్ణమాపకాలు ఉంటాయి, తర్వాత పైరోమీటర్ ఉంటుంది, ఆప్టికల్ పైరోమీటర్ ఉంటుంది, తర్వాత బెకమన్ ఉష్ణమాపకం ఉంటుంది, తర్వాత ఉష్ణ విద్యుత్ ఉష్ణమాపకం ఉంటుంది, తర్వాత 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అని కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఉష్ణాన్ని కొలిసేటటువంటి సాధనాలు. దాన్నే మనం ఉష్ణమాపకాలు అంటాం. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఉష్ణమాపకాలు వాయు ఉష్ణమాపకాలు, ద్రవ ఉష్ణమాపకాలు, ఘన, పైరో, ఆప్టికల్, బెకమన్, ఉష్ణ విద్యుత్, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. మనకి టెక్స్ట్ బుక్స్లో ప్రధానంగా అడిగేది ద్రవ ఉష్ణమాపకాలను అడుగుతారు ఒకటి, తర్వాత పైరోమీటర్ అడుగుతాడు, ఆప్టికల్ పైరోమీటర్ అడుగుతాడు, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అడుగుతాడు. ఈ 3 ప్రధానంగా హై స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి ఉష్ణమాపకాలు. కాబట్టి ఈ మూడింటి గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం వాయు ఉష్ణమాపకాలు చూసుకున్నట్లయితే చూడండి. ఒకసారి వాయు ఉష్ణమాపకాల్లో ఏమి ఇచ్చేస్తారంటే జడవాయువులు ఇచ్చేస్తారు. అంటే హీలియం, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ లాంటి జడవాయువుల్ని వాయు ఉష్ణమాపకాల్లో ఉపయోగిస్తారు. ఎందుకు దీన్ని మెజర్ చేయాల్సిన అవసరం ఉందంటే
బాగా స్వల్పంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతను కొలవటానికి వీటితో సాధ్యపడదు. చాలా సూక్ష్మమైనటువంటి ఉష్ణోగ్రతను, అతి స్వల్ప ఉష్ణోగ్రతను కొలవటానికి వాయు ఉష్ణమాపకాలను ఉపయోగిస్తారు. ప్రధానంగా మనం అడిగే గుర్తు ఇది ఒక్కటి. అతి స్వల్ప ఉష్ణోగ్రతలను కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి ఉష్ణమాపకం ఏదంటే వాయు ఉష్ణమాపకం. దాంట్లో ఏం వాడతామంటే జడవాయువులను వాడతాం. మనం జడవాయువులు అయితే వ్యాకోచించే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో వాడతాం. వాయు ఉష్ణమాపకాల గురించి అయిపోయింది. ద్రవ ఉష్ణమాపకాల గురించి మనం ఎందుకు స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం అంటే, ఈరోజు మనం జ్వరం తగిలినట్లయితే మనం థర్మామీటర్ ఉపయోగిస్తాం. ఆ థర్మామీటర్లో ఏముంటుంది? ద్రవ ఉష్ణమాపకం ఉంటుంది. ఆ ద్రవం ఏంటి? పాదరసం. అందుకని ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, పాదరసాన్ని ఉపయోగిస్తాం. ఈ పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ మనం ఫోకస్ చేయాలి. పాదరసం అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచించే స్వభావం కలిగి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మెరిసే స్వభావం కలిగి ఉంటుంది. థర్మామీటర్ల యొక్క గోడలకి అంటుకొని ఉండదు. అంటే ఎంతైతే పైకి వెళ్తో అంత కిందకి జారుకుంటూ వస్తుంది. అంటే కొంత లాస్ అవుట్ అనేది గోడలకు అంటుకునే స్వభావం కూడా ఉండదు. చాలా స్పష్టంగా కనపడుతుంది పాదరసం. ఇంకోటి ఏంటంటే ఉష్ణ దేశాల్లో దీన్ని ఎందుకు వాడుతున్నామంటే ఇది గడ్డగట్టిపోకుండా ఉంటుంది. అదే వేరే వాటిని వాడటానికి అవకాశం లేదు. గ్లోబ్లో చూసుకున్నట్లయితే మనం ఇది భూమధ్యరేఖ, పైన ఉన్న శీతల ప్రదేశాలు, ఇక్కడ భూమధ్యరేఖకి కొద్ది దూరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఉష్ణ దేశాలు. భారతదేశం ఉష్ణమండలంలో ఉంది. అందుకనే పాదరసాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఈ శీతల ప్రదేశాల్లో పాదరసాన్ని ఎందుకు ఉపయోగించాలంటే గడ్డగట్టిపోతుంది. అక్కడ ఏం ఉపయోగిస్తాం? ఇక్కడ ఆల్కహాల్ ఉపయోగిస్తాం. మరి ఉష్ణ ప్రదేశాల్లో కూడా ఆల్కహాల్ ఉపయోగించవచ్చు కదా. ఆల్కహాల్ ఉపయోగించాం ఎందుకంటే ఆల్కహాల్కి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఉష్ణ మండలాల్లో అంటే హీట్ కంట్రీస్లో వాడము. ఆల్కహాల్ పేరిపోయే స్వభావం కలిగి ఉంటుంది. దీని ప్లేస్లో మనం పాదరసాన్ని వాడతాం. పాదరసాన్ని ఎందుకు వాడతామంటే అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకనే పాదరసాన్ని ఉపయోగిస్తాం. ఇంకా కూడా పాదరసం లక్షణాలు మనం చెప్పుకున్నాం. మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది, స్పష్టంగా కనపడుతుంది, గోడలకి అంటుకోదు. ఇది ద్రవ ఉష్ణమాపకాల్లో ఉపయోగిస్తాం. పాదరసాన్ని దేంట్లో ఉపయోగిస్తాం? ఎట్ ది సేమ్ టైం థర్మామీటర్ అంటారు. మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరమే థర్మామీటర్. ఓకే, ఇప్పుడు ఘన ఉష్ణమాపకాలు దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు లేవు. ఓకే, దాని గురించి మనం డిస్కస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. పైరోమీటర్ ఏంటంటే అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను కొలవటానికి ఉపయోగించేటువంటి దాన్ని పైరోమీటర్. అతి ఎక్కువ అంటే ఎంత? దానికి కూడా ఒక పరిధి ఉంది. ఎంత? 300 నుంచి 4000 డిగ్రీల సెల్సియస్ వరకు దీన్ని ఉపయోగించి కొలవచ్చు. అంటే పైరోమీటర్ని అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను కొలవటానికి ఉపయోగిస్తారు. వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను కొలవటానికి ఉపయోగించే ఉష్ణమాపకం ఏదంటే మనం చెప్పగలిగేలా ఉండాలి. ఆప్టికల్ పైరోమీటర్ దేనికి? సూర్యకాంతి తీవ్రతను కొలవటానికి ఉపయోగించే పరికరమే ఆప్టికల్ పైరోమీటర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్. ఆప్టికల్ అయితే సూర్యకాంతి తీవ్రత, పైరోమీటర్ అయితే అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు. ఇక బెకమన్ నీటి ఆవిరి ఉష్ణోగ్రత. వాటిని బాగా మనం వేడి చేస్తున్నప్పుడు పైన ఆవిర్లు వెళ్తూ ఉంటాయి. ఆ ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి మనం బెకమన్ ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాం. సూక్ష్మ క్రిములు, కంటికి కనపడినటువంటి జీవుల యొక్క ఉష్ణోగ్రతను కొలవటానికి ఉష్ణ విద్యుత్ ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాం. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం బాగా పాతకాలంలో వాడేవాళ్ళు. మనకి వార్తల్లో చెప్తే ఈరోజు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత, ఈరోజు యొక్క కనిష్ట ఉష్ణోగ్రత అని మనకి వార్తల్లో చెప్తూ ఉంటుంది. దాన్ని 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతగా చెప్పుకుంటాం. ఒక రోజులో అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. దాన్ని 6 అనే శాస్త్రవేత్త కనుక్కోవటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఇవి ఉష్ణమాపకం చాలా క్లియర్గా చెప్పుకున్నాం మనం. వాయు ఉష్ణమాపకం అతి స్వల్ప ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తాం. ద్రవ ఉష్ణమాపకాల్లో పాదరసం వాడతాం. ఓకే, పైరో అతి ఎక్కువ ఉష్ణోగ్రత. ఆప్టికల్ పైరో సూర్యకాంతి తీవ్రత. బెకమన్ నీటి ఆవిరి. ఉష్ణ విద్యుత్ సూక్ష్మ క్రిములు. 6 గరిష్ట ఒక రోజులో అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి. మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం 3 టాపిక్స్ ఓవర్. ఇప్పుడు ఉష్ణవాహకాలు, బంధకాలు. మీరు చూడండి, ఉష్ణవాహకాలు అంటే ఉష్ణాన్ని తన గుండా ప్రసరింపజేసుకునే దాన్ని ఉష్ణవాహకం అంటాము. ఉష్ణాన్ని తన గుండా ప్రసరింపజేసుకోవడం అంటే తన గుండా వెళ్ళిపోవడం. ఉష్ణ బంధకం తన గుండా పోనిచ్చుకోనిది. ఒకవేళ ఒక మంట మీద ఒక వస్తువుని పెట్టైనా కానీ దాన్ని కాలకపోతే అది ఉష్ణ బంధకం. సపోజ్ మన వేళ్ళు తీసుకెళ్ళి మంట మీద పెడితే ఏమవుతుంది? ఉష్ణం మనలో ప్రవేశిస్తుంది. అంటే ఉష్ణాన్ని మన గుండా పోనిచ్చుకుంటున్నాం కాబట్టి మనం ఉష్ణవాహకం. ఓకే, ఇది ఉష్ణవాహకాలు రకాలు. మరి అన్నిటికంటే ఎక్కువగా ఉష్ణాన్ని తన గుండా పోనిచ్చుకునేటువంటిది ఏంటంటే వెండి.
వెండి అంటే ది బెస్ట్ హీట్ కండక్టర్. ఓకే, నెక్స్ట్ రాగి, అల్యూమినియం, వెండి, ఇనుము ఇవన్నీ కూడా ఉష్ణ బంధకాల్లో చాలా ఎక్కువగా ఉష్ణాన్ని పోనించుకునేవి. ఈ నాలుగింటిలో కూడా ది బెస్ట్ వెండి. చాలాసార్లు మనకు క్వశ్చన్ అడిగినాడు ఇక్కడ. వెండి అత్యధిక ఉష్ణ వాహకం. ఓకే, ఉన్న వాటిలో రాగి, అల్యూమినియం, వెండి రవిగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఉష్ణ వాహకాలు, ఉష్ణ బంధకాలు అంటే కనుకుండా పోనించుకునేవి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఐస్ పెట్లో రంపపు పొట్టు పెడతారు. ఎందుకని? రంపపు పొట్టు అనేది అధమ ఉష్ణ వాహకం, అంటే ఉష్ణాన్ని బయటికి పోనివ్వకుండా ఆపగలుగుతుంది, తద్వారా ఐస్ కరగకుండా ఉంటుంది. అంటే రంపపు పొట్టు అధమ ఉష్ణ వాహకం, అంటే అధమ అంటే పోనివ్వనిది. ఉష్ణ బంధకానికి ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో 4th టాపిక్ ఆల్సో ఓవర్. మనం చూడండి 4 టాపిక్స్ కూడా చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఎటువంటి బిట్స్ వస్తే కూడా కవర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉష్ణ ప్రసారం రకాలు. ఉష్ణ ప్రసారం రకాలు ఓల్డెన్ డేస్లో బిట్లు అడిగేవాడు, ఇప్పుడు కొత్తగా వాటిలో అడగట్లేదు. అడిగినా కానీ చాలా క్రియేటివ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయినా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. చూడండి ఒకసారి, ఉష్ణ ప్రసారం. ఉష్ణ ప్రసారం దృష్ట్యా ఎన్ని రకాలుగా జరిగింది? ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం. 3 రకాలుగా ప్రసారం జరిగింది. ఉష్ణం ఎలా ట్రావెల్ చేస్తుంది, హీట్ ట్రావెల్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నాం. ఉష్ణ వహనం అంటే ఏంటంటే ఘన పదార్థాల్లో మాత్రమే జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఉష్ణ వహనం ఘన పదార్థాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఘన పదార్థంలో ఎలా జరుగుతుంది అంటే, ఒక ఇనప ముక్కను తీసుకొని దీన్ని ఇక్కడికి వేడి చేస్తూ ఉంటే మనకి మంట అనేది దీంట్లోకి పోతూ ఉంటుంది. పోతూ ఉన్నప్పుడు ఏమైంది, ఇందులో అణువులు ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ అణువులు అనేవి కథలు, అంటే ఉష్ణవహనంలో స్థానాంతర చలనం అనేది ఉండదు. ఏమైంది, ఈ అణువు తన దగ్గర వేడి చేయడం వల్ల ఉష్ణం ఇందులోకి ప్రవేశించి దీంట్లో ఉన్న ఎనర్జీని పక్కదానికి ఇస్తే దాని పక్కదానికి ఇస్తుంది. అంటే ఏమైనా కదులుతున్నాయా? ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్ప్లేస్మెంట్ కావట్లా, స్థానాంతర గమనం అనేది లేదు. అణువులు వాటి ప్రదేశంలో ఉండి శక్తిని ప్రసారం చేస్తున్నాయి. ఏ శక్తిని ప్రసారం చేస్తున్నాయి? ఉష్ణ శక్తిని ప్రసారం చేస్తూ, తద్వారా ఇక్కడ మనం మేకును అతికించినట్లయితే ఈ ఉష్ణానికి ఇక్కడ ఉన్న లిక్విడ్ మైనం కరిగిపోయి మేక్ కింద పడిపోతుంది. ఎట్లా కరిగిపోయింది మైనం? ఉష్ణశక్తి రావటం వల్ల. ఉష్ణశక్తి ఎలా వచ్చింది? అణువులు ఉష్ణశక్తిని ప్రసారం చేసే వాటి ప్లేస్లో ఉంది. అంటే ఉష్ణవహనంలో స్థానాంతర గమనం అనేది లేదు. ఇది చాలా వేగంగా జరుగుతుందా? చాలా నెమ్మదిగా జరుగుతుంది. చాలా నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. మనం ముందే చెప్తాను, ఉష్ణవహనం అనేది ఏ పదార్థాలు జరుగుతుంది? ఘన పదార్థాల్లో జరుగుతుంది. కానీ ఒకే ఒక ద్రవ పదార్థంలో జరిగింది. ఏంటది? ఏ పదార్థంలో జరుగుతుంది? ఉష్ణవహనం అనేది ఒకే ఒక్క ద్రవ పదార్థంలో జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. పాదరసం. ఓకే, పాదరసంలో ఎట్లా జరుగుతుంది అంటే ఉష్ణవహనం అంటే పాదరసంలో అణువులు అనేవి కదలవు, ఆటి ప్రదేశాల్లోనే ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాదరసం. ఒక్క ద్రవ పదార్థం తప్ప మిగిలినవన్నీ కూడా ఘన పదార్థాలు. ఉష్ణ సంవహనం, మనకి తుఫానులు, పవనాలు, భూపవనాలు వస్తూ ఉంటాయి. అది రావడానికి గల కారణం ఏంటంటే ఉష్ణ సంవహనం. ఏం చేస్తాం? ఉష్ణ సంవహనంలో అణువులు స్థానాంతర గమనం చెందుతాయి. మనం ఒక పొగ కొట్టాన్ని పెట్టినట్టయితే ఇంట్లో మనం పొయ్యి మంటేస్తుంటే పొగ పైకుండా వెళ్తూ ఉంటుంది. అంటే ఏమవుతుంది? ఉష్ణం అనేది ఏమవుతుంది? ఒక అణువు నుంచి ఇంకో అణువుకి వెళ్తూ ఉంటాయి. సముద్రంలో నీళ్ళు అనేది పైకి వెళ్తూ ఉంటాయి, ఇట్లా అణువుల రూపంలో పైకి వెళ్తూ ఉంటాయి. ఏమవుతుంది? ఇక్కడ కొలం తీసుకున్నట్లయితే కొలంలో ఇలా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏమవుతుంది? అణువులు స్థానాంతర గమనం చెందుతున్నాయి. ఇట్ ఈస్ ఆపోజిట్ టు ఉష్ణవహనం. దీనికి ఆపోజిట్గా జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా చాలా నెమ్మదిగా జరగదు, నెమ్మదిగా జరుగుతుంది. ఇక్కడ చాలా నెమ్మదిగా జరుగుతుంది ప్రక్రియ, ఇక్కడ నెమ్మదిగా జరుగుతుంది. ఇది ప్రవాహంలో జరిగింది. అంటే ఏంటిది? ప్రవాహం చెందగలిగేవి ఏంటి? ఇక్కడ లిక్విడ్స్ అంటే ద్రవాలలో ఉష్ణ సంవహనం జరుగుతుంది, ఘనాలలో జరగదు. ఘనాలలో జరిగేది ఉష్ణవహనం. ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణం చాలా వేగంగా జరిగే ప్రక్రియ. ఎందుకు వేగంగా జరిగిందంటే ఇది శూన్యంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు సూర్యునికి మనకి మధ్య గాలి ఉండదు, శూన్యం కూడా ఉంటుంది. అక్కడి నుంచి సూర్యకిరణాలు మన దాని మీద పడుతున్నాయి. అంటే చాలా వేగంగా హీట్ అనేది భూమి మీదకి వస్తుంది. ఆ ట్రాన్స్మిషన్ అనేది చాలా స్పీడ్గా జరిగింది. అంటే వికిరణం శూన్యంలో కూడా ప్రయాణించగలుగుతారు. చాలా వేగంగా జరిగేటువంటి ప్రక్రియ. ఈ 3 పద్ధతులలో, ఇక్కడ ఈ 2 పద్ధతుల ఉష్ణం. ఇప్పుడు సపోజ్ ఇది ఒక వేడిగా ఉన్నటువంటి వస్తువు, నీకు ఎట్లా తెలుస్తుంది? దీన్ని పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే ఏమవుతుంది? ఈ చెయ్యికి ఈ వేడిగా ఉన్న వస్తువుకి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ జరిగింది, అంటే భౌతికమైన స్పర్శ జరిగింది.
భౌతికమైన స్పర్శ జరగటం వల్ల ఉష్ణం అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణించింది. అంటే ఉష్ణం ప్రసారం కావాలంటే రెండింటి మధ్య భౌతికమైన స్పర్శ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఉష్ణోగ్రతలలో తేడా ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఈ మార్కర్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది, నా చెయ్యి 18 డిగ్రీల సెల్సియస్ ఉంది. అంటే ఇది అధిక ఉష్ణోగ్రత, ఇది అల్ప ఉష్ణోగ్రత. ఉష్ణ ప్రసారం మార్కర్ నుంచి నా చేతిలోకి వెళ్ళిపోయింది. ఏమైతే ఇప్పుడు కొంత ఉష్ణం వెళ్ళిపోవడం వల్ల ఇది 19 డిగ్రీల సెల్సియస్ అయింది, ఇది 19 డిగ్రీల సెల్సియస్ అయింది. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? సమాన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇప్పుడు వీటి మధ్య వెళ్దా ఉష్ణోగ్రతలు సమానమైనప్పుడు ఉష్ణ ప్రసారం అనేది జరగదు. ఆ స్థితిని మనం ఏమంటామంటే ఉష్ణ సమతా స్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం అంటాము. ఈ ఉష్ణ సమతా స్థితిలో ఉష్ణ ప్రసారం జరగదు. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉష్ణం రెండింటి వద్ద సమానంగా ఉన్నప్పుడు ఉష్ణం ట్రావెలింగ్ జరుగుతుంది. దాన్ని ఉష్ణ సమతా స్థితి అంటాం. ఈ రెండు పరిస్థితులలో ఉష్ణం భౌతికంగా స్పర్శ ఉంది, కానీ ఉష్ణ వికిరణంలో భౌతికమైన స్పర్శ లేనప్పటికీ కూడా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. మనం చలిమంట దగ్గర కూర్చున్నట్లయితే చేతులు చాపినప్పుడు చేతులకి వెచ్చదనం దొరుకుతుంది. మనం మంటను పట్టుకున్నామా? పట్టుకోలేదు. అంటే అక్కడ ఏ ప్రక్రియ జరుగుతుందని చెప్పొచ్చు? మనం ఉష్ణ వికిరణం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మంటకి మనకి మధ్య భౌతికమైన స్పర్శ లేదు, అయినప్పటికీ కూడా మనం వెచ్చదనాన్ని పొందుతున్నాం. అంటే అక్కడ ఉష్ణ వికిరణ ప్రక్రియ జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఉష్ణం నష్టపోవచ్చు, గ్రహించవచ్చు. ఓకే, ఇది ఉష్ణ ప్రసారం అనేది. మనం 5 టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఓకే, చాలా క్లియర్ కట్గా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న లాస్ట్ దాంట్లో థర్మాస్ ఫ్లాస్క్లో టీ ఎందుకు వెచ్చగా ఉంటుందంటే ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణాన్ని నష్టపోదు, ఉష్ణ సంవహనం ద్వారా నష్టపోదు, ఉష్ణ వికిరణం ద్వారా కూడా నష్టపోదు. అదే కప్పు సాసర్లో కప్పు పెట్టి ఇక్కడ టీ పోస్తే ఏమవుతుంది? గాలిలో ఉష్ణవహనం, సంవహనం, వికిరణం జరిగి ఆ వేడిని కోల్పోతుంది, తద్వారా టీ చల్లబడిపోతుంది. అదే థర్మాస్ ఫ్లాస్క్లు ఏం చేస్తారంటే ఈ మూడు పద్ధతులను నివారిస్తారు. రకరకాల పొరల ద్వారా, వెండిపోత పోయటం ద్వారా, తద్వారా ఉష్ణాన్ని నష్టపోదు, తద్వారా వెచ్చగా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? ఇది 5 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. స్థితి మార్పు. మనం చూసుకున్నట్లయితే స్థితి మార్పు నేను ఒక బిట్ రాస్తాను ఇక్కడ చూడండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చింది. ఉష్ణ ముఖ పదార్థం నుంచి మరొక పదార్థంలోనికి వెళ్ళేటప్పుడు క్రింది వానిలో మారనిది ఏది? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ పీడనం, ఆప్షన్ బి ఉష్ణోగ్రత, ఆప్షన్ సి ఘనపరిమాణం, ఆప్షన్ డి ఏది కాదు. ఆ బిట్ వదిలేదు. ఒకసారి మనం స్థితి మార్పు గురించి చెప్పుకున్నాం. స్థితి మార్పులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్గా దీన్ని చెప్పుకుంటాం. ఈ క్వశ్చన్ తప్ప వేరే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ లేవు. స్థితి మార్పు అంటే స్థితి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఘన ఉంటుంది, ద్రవ ఉంటుంది, వాయువు ఉంటుంది. అంటే స్థితి అనేది 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక పదార్థం ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతుంది. ఘన నుంచి ద్రవానికి మారచ్చు, ద్రవ నుంచి వాయువుకి మారచ్చు, ఇట్లా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అలా మారేటప్పుడు కొన్ని ప్రక్రియలు మారవు. ఫర్ ఎగ్జాంపుల్ పీడనం, ఉష్ణోగ్రత, ఘనపరిమాణం ఏమైనా మారుతాయా, లేకపోతే ఏది మారదా, లేకపోతే స్థిరంగా ఉంటుందా, ఇది అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాత్రలో ఒక ఐస్ గడ్డను తీసుకున్నాను. ఐస్ తీసుకొని దీనికి థర్మామీటర్ పెట్టాను. ఎందుకని? ఇక్కడ
ఉష్ణాన్ని కొలిసేటువంటిది, అంటే ఉష్ణోగ్రతలో చూపిస్తుంది థర్మామీటర్. కింద నుంచి నేను ఉష్ణాన్ని ప్రసారం చేస్తున్నాను. ఎంత ఉష్ణం వెళ్తుంది మీరు చూడండి. అధిక ఉష్ణోగ్రత, అల్ప ఉష్ణోగ్రత. ఉష్ణం అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రయాణం చేస్తుంది. మొట్టమొదటిగా థర్మామీటర్లో -4 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఎంత ఉంది? మైనస్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఉష్ణాన్ని అందిస్తున్నావో ఏమవుతుంది? ఐస్ అనేది ఉష్ణాన్ని గ్రహించడం మొదలు పెడుతుంది. ఐస్ ఎప్పుడైతే ఉష్ణాన్ని గ్రహించడం మొదలు పెడుతుందో ఏమైతే ఉష్ణోగ్రత, ఐస్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. -3 అవుతుంది, తర్వాత -2 అవుతుంది, తర్వాత -1 అవుతుంది. కానీ ఐస్ గడ్డ మాత్రం అలానే ఉంది, ఎటువంటి చేంజ్ లేదు. ఉష్ణాన్ని గ్రహిస్తున్నప్పటికి కూడా ఐస్ అనేది అలానే ఉంటుంది, నీరుగా మారట్లేదు. ఎప్పుడైతే ఇటు పక్క చివర చిన్న లిక్విడ్, అంటే చిన్న వాటర్ డ్రాప్ బయలుదేరిందో థర్మామీటర్లో 0 డిగ్రీలు పడిపోయింది. ఈ 0 డిగ్రీల సెల్సియస్కి మారిపోయింది. ఇప్పుడు ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నాను. ఏమైంది? ఇంకొక వాటర్ డ్రాప్ బయలుదేరింది, ఇంకొక వాటర్ డ్రాప్ బయలుదేరింది, ఇంకొక వాటర్ డ్రాప్ బయలుదేరింది. ఏమైంది? మంచు నీరుగా మారుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? మంచు నీరుగా మారుతుంది. అంతా మారిందా? ఒక్కసారే మారల, ఒక్కొక్క డ్రాప్గా అవుతుంది. ఎందుకంటే ఉష్ణం పెరుగుతున్న కొద్దిగా ఉష్ణాన్ని గ్రహించేది నీరుగా మారుతుంది. కానీ థర్మామీటర్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0 డిగ్రీల సెల్సియస్ అనేది అట్లానే ఉంది. థర్మామీటర్లో రీడింగ్ ఏమవుతుంది? పెరగట్లేదు. ఇక్కడ మంచు నీరుగా మారుతుంది, కానీ టెంపరేచర్ పెరగట్లేదు. మొత్తం టోటల్గా కూడా నీరుగా మారిపోయింది. అంతా కూడా నీరైపోయింది. నీరైపోయినా కానీ అట్లనే ఉంది. ఇప్పుడు ఇంకా వేడి చేస్తున్నప్పుడు నీరుగా మారిపోయింది. ఎప్పుడైతే టోటల్గా చిన్న ఉన్న ఐస్ క్యూబ్ కూడా మారిపోయిందో అప్పుడు థర్మామీటర్లో రీడింగ్ పెరగడం స్టార్ట్ అయింది. 1 డిగ్రీ సెల్సియస్, 2 డిగ్రీల సెల్సియస్, 3 డిగ్రీల సెల్సియస్ ఇట్లా మారుతుంది. ఇక కానీ ఏమైంది? నీరు మరుగుతుంది. ఎంతవరకు? నీరు కింద నుంచి మీద, కింద నుంచి మీద, పై నుంచి కింద కొట్టుకుంటుంది. ఆవిరి వెళ్తుందా? ఆవిరి వెళ్ళట్లేదు. ఇక్కడ 100 డిగ్రీల సెల్సియస్కి వచ్చేసింది. ఎప్పుడైతే 100 డిగ్రీల సెల్సియస్కి వచ్చేసిందో ఇక్కడ ఒక మూలన వేపర్స్ అనేవి వెళ్తున్నాయి, అంటే ఆవిరి అనేది వస్తుంది. ఆవిరి వచ్చిన తర్వాత ఇక ఉష్ణోగ్రత పెరగట్లా. అంటే ఇప్పుడు ఏమైంది? మంచు నీరైంది, నీరు అనేది ఏమవుతుంది? ఆవిరి అవుతుంది. ఆవిరి దగ్గర ఎంత ఉష్ణోగ్రత చూపించింది? 100 డిగ్రీల సెల్సియస్ చూపించింది. నీరు దగ్గర ఎంత చూపించింది? 0 డిగ్రీల సెల్సియస్ చూపించింది. మంచు మైనస్లో ఉంది. ఇప్పుడు 100 డిగ్రీల సెల్సియస్ వచ్చిన తర్వాత ఆవిర్లు వెళ్ళిపోతున్నాయి, కానీ ఉష్ణోగ్రత మారట్లేదు. అంటే కంప్లీట్గా ఇది నీరు ఆవిరిగా మారిపోయేంత వరకు కూడా ఇది ఇలానే ఉంది. మీరు చూడండి, పదార్థం ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతుంది. అంటే మంచు నుంచి నీరుగా మారుతుంది, నీరు నుంచి ఆవిరిగా మారుతుంది. మంచు నుంచి నీరుగా మారేటప్పుడు ఉష్ణోగ్రత మారలా, స్థిరంగా ఉంది. నీరు నుంచి ఆవిరిగా మారేటప్పుడు ఉష్ణోగ్రత మారలా, స్థిరంగా ఉంది. ఎంత మీద ఉంది? ఇదేమో 0 డిగ్రీల సెల్సియస్ మీద ఆగిపోయింది, ఇది 100 డిగ్రీల సెల్సియస్ మీద ఆగిపోయింది. ఈ 0 డిగ్రీల సెల్సియస్ మీద మారిపోయిందనే ద్రవీభవన స్థానం అంటాము మనం. మంచు యొక్క ద్రవీభవన స్థానం విలువంతా 0 డిగ్రీల సెల్సియస్. నీటి యొక్క బాష్పీభవన స్థానం విలువంత ఇక్కడ 100 డిగ్రీల సెల్సియస్. మీరు చూడండి, పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారేటప్పుడు కింది వారిలో మారనిది ఏది? ఉష్ణోగ్రత మారట్లా. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. 0 డిగ్రీల సెల్సియస్కి వచ్చినప్పుడు అలానే ఉండిపోతుంది. మంచేమో నీరుగా మారుతుంది, ఉష్ణోగ్రత మాత్రం మారట్లా. నీరేమో ఆవిరిగా మారుతుంది, ఉష్ణోగ్రత మాత్రం మారట్లా. అంటే ఎప్పుడు మారుతుంది? కంప్లీట్గా అయిపోయినాక మారుతుంది. ఓకే, ఇది స్థితి మార్పుకు సంబంధించి మనకి ఒకటే పెట్టు. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారేటప్పుడు కింది వానిలో మారినది ఏంటంటే ఉష్ణోగ్రత మారదు. ఓకే, ఇది స్థితి మార్పుకు సంబంధించి. మనం ఒకసారి చూడండి, బాష్పీభవనం, ఎగురుట, సాంద్రీకరణం 7th టాపిక్ చెప్పుకుంటాం. మనం 6 టాపిక్స్ కంప్లీట్ చేస్తాం. బాష్పీభవనం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. పదార్థం ద్రవస్థితి నుంచి వాయు స్థితికి మారేటప్పుడు 100 డిగ్రీల సెల్సియస్కి చేరినట్లయితే దాన్ని మనం బాష్పీభవనం అని చెప్పుకుంటాం. బాష్పీభవనం ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర నీరు ఆవిరిగా మారుతుంది. అంటే స్పెసిఫిక్ టెంపరేచర్ వద్ద, ఆ స్పెసిఫిక్ టెంపరేచర్ అంతా 100 డిగ్రీల సెల్సియస్. బాష్పీభవనం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 100 డిగ్రీల సెల్సియస్. అంటే నీరు ఏ టెంపరేచర్ వద్ద ఆవిరిగా మారిద్దో దాన్ని మనం బాష్పీభవన స్థానంగా చెప్పుకుంటాం, 100 డిగ్రీల సెల్సియస్ వద్ద.
మీరు చూడండి, బాష్పీభవనం జరిగేటప్పుడు ఏమైంది, ఆవిర్లు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిర్లు వెళ్తుంటే ఏమవుతుంది, ఇక్కడ వెచ్చగా ఉంటుంది ఆ ప్రదేశం మొత్తం కూడా. అంటే బాష్పీభవనం అనేది వెచ్చని ప్రక్రియ. వెచ్చని ప్రక్రియ. ఈ రెండు బిట్లే మనకి ఇంపార్టెంట్ బాష్పీభవనానికి సంబంధించి. ఉష్ణోగ్రత పెరిగితే బాష్పీభవనం పెరిగింది, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు దానికి. బాష్పీభవనం అనేది ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద స్టార్ట్ అయిందంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద. బాష్పీభవనం అనేది వెచ్చని ప్రక్రియ, ఎందుకంటే ఆవిరి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇగురుట, దీన్నే ఎవాపరేషన్ అంటాం. ఇగురుట, బురద బుట్టలో పందులు పొరులుతూ ఉంటాయి, ఇది ఏ ప్రక్రియకు ఉదాహరణ అని అడగవచ్చు. ఇగురుట, ఎందుకంటే ఇగురుట అనేది చల్లని ప్రక్రియ, అంటే బాష్పీభవనానికి ఉదాహరణ. మనం గోల్డ్ రంగు వేసుకున్నప్పుడు గోల్డ్ చల్లగా అయిపోతాయి, ఎందుకంటే అక్కడ ఎగురుట అనే ప్రక్రియ జరుగుతుంది. మన ఎయిర్ కూలర్ తిరుగుతున్నప్పుడు మన రూమ్ మొత్తం కూడా చల్లగా అయిపోతుంది, ఎందుకంటే అక్కడ ఎగురుట అనే ప్రక్రియ జరుగుతుంది. ఎగురుట అంటే ఏంటంటే ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్ద అయినా కానీ నీరు ఆవిరిగా మారడాన్ని ఎగురుట అంటాం. మనం బాగా ఎండగా ఉన్నప్పుడు బట్టలు బయట ఆరేసినప్పుడు ఏమైతే బట్టలు ఎండిపోతాయి, ఏమైతే బట్టల్లో ఉన్న నీరు వేపర్గా మారుద్ది. 100 డిగ్రీల సెల్సియస్ తీసుకుంది, అది 100 డిగ్రీలు అనేది ఏమీ లేదు. ఎవాపరేషన్ టేక్స్ ఎట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్ద అయినా అది ఆవిరైంది, అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా కానీ అది ఆవిరిగా మారిపోతుంది. ఆవిరిగా మారేటప్పుడు ఉష్ణాన్ని కోల్పోతుంది, ఉష్ణాన్ని కోల్పోయినప్పుడు అది చల్లదనాన్ని ఇస్తుంది, అదే ఎగురుట. ఓకే, ఇక్కడ ఉష్ణం అనేది పెరుగుతుంది, బాష్పీభవనంలో ఉష్ణం అనేది పెరుగుతుంది కాబట్టి వెచ్చని ప్రక్రియ, ఇక్కడ కోల్పోతుంది కాబట్టి చల్లని ప్రక్రియ. అర్థమవుతుంది కదా. దీనికి డిఫరెన్స్ ఇదేమో 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరిగా మారింది, ఇదేమో ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా ఆవిరిగా మారింది. దీన్నే ఎగురుట అంటాం మనం. ఓకే, సాంద్రీకరణం. సాంద్రీకరణం అంటే ఏంటి, ఒక ఘన పదార్థం ద్రవ పదార్థంగా మాట్లాడే సాంద్రీకరణం అంటాం. మనం చలికాలంలో మనం ఒక పార్కులో చూసినప్పుడు గ్రాస్ అంటే గడ్డి పైన నీటి బిందువులుగా ఉంటాయి, దాన్ని తుషారం అంటాం. తుషారం పక్కన పెట్టండి. సాంద్రీకరణం అంటే మంచు అనేది ఘనం అనేది ద్రవంగా మారిపోయింది, దాన్ని సాంద్రీకరణం అంటాం. మనం బాత్రూంలో స్నానం చేసిన తర్వాత మనకేమైతే ఎండాకాలంలో మన ఒంటి మీద వాటర్ డ్రాప్లెట్స్ లెగుస్తూ ఉంటాయి, అంటే ఏమవుతున్నాయి అక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అణువులు మన శరీరాన్ని తాకి అక్కడ నీరుగా మారిపోతాయి, అంటే సాంద్రీకరణం జరిగింది. సాంద్రీకరణం జరగటం కూడా వెచ్చని ప్రక్రియ ఉదాహరణే. ఓకే, ఇది సాంద్రీకరణం, బాష్పీభవనం, ఎగురుట. ఉత్పత్తం అంటే ఏంటి, కర్పూరాన్ని తీసుకొచ్చి ప్లేట్లో పెట్టినైతే ఏమైంది, ఇది ఘనంలో ఉంటుంది, డైరెక్ట్గా ఏమైంది వాయు రూపంలోకి వెళ్తుంది. ఏదైనా ఒక పదార్థం ఘన పదార్థం నుంచి వాయు పదార్థానికి వెళ్ళినట్లయితే అది ఉత్పత్తనానికి ఉదాహరణ. అయోడిన్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం, కర్పూరం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. మనం ఇది కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు 7 టాపిక్స్ కంప్లీట్ చేసినాం మనం. ఒకసారి చూడండి, బాష్పీభవనం, ఎగురుట, సాంద్రీకరణం, ఉత్పత్తనం. ఇప్పుడు మనం బాయిలింగ్ పాయింట్ అండ్ ప్రెషర్ కుక్కర్. నిత్య జీవిత సంఘటనలో మనని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటి నుంచి అడిగిన బిట్ ఏంటంటే ఇదే అడిగినాడు ఎక్కువ. ప్రెషర్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ కింది వానడు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? 4 ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ని ఎంపిక చేసుకోవాలి. అసలు ప్రెషర్ కుక్కర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం కింద నుంచి పైకి వెళుతున్న కొందుకు ఏమైందంటే పీడనం తక్కువైతుంది. పీడనం తగ్గిపోతే బాష్పీభవన స్థానం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు పర్వతాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక పర్వతం అనుకుందాం. పర్వతం అంటే ఎత్తైన ప్రదేశం. ఇక్కడ ఏమైంది, పీడనం తక్కువగా ఉంటుంది, బాష్పీభవన స్థానం రేట్ ఏమైందంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి చూడండి, ముందుగా ఏమని చెప్పుకున్నాం అంటే ఇప్పుడు బాష్పీభవన స్థానం ఎంత, మామూలుగా నీరుకి 100 డిగ్రీల సెల్సియస్. ఏది, ఇది భూమి మీద. పర్వతం మీదకి వెళ్ళేసరికి ఏమైందంటే ఎత్తైన పర్వతాలపై వెళ్ళే వాళ్ళు ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్తారు ఎందుకు అనేదానికి ఉదాహరణ. పర్వతాలపై వెళ్ళేసరికి బాష్పీభవన స్థానం ఎంత అయిందంటే 80 డిగ్రీల సెల్సియస్ అయింది. తద్వారా ఆహార పదార్థాలు చాలా ఆలస్యంగా ఉడుకుతాయి. మనం ఏం చేయాలి, దీన్ని 100 డిగ్రీల సెల్సియస్కి పెంచాలంటే ఏం చేయాలి, మనం పీడనాన్ని పెంచాలి. ఎందుకని 80 డిగ్రీ సెల్సియస్ ఉంది పర్వతాలపైన, ఇక్కడ పీడనం అనేది తక్కువ ఉంది. మనం పీడనాన్ని ఏం చేయాలి, ఇప్పుడు పెంచాలి. పీడనం పెంచితే బాష్పీభవన స్థానం ఏమైతుంది, పెరుగుతుంది, అంటే బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. సో
పీడనం పెరిగితే బాష్పీభవన స్థానం పెరుగుతుంది అనే సూత్రం మీద ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది. ఓకే, అంటే 80 డిగ్రీల సెల్సియస్ నుంచి 100 డిగ్రీల సెల్సియస్ పెంచాలి. అంటే ఇక్కడ చూడండి, భూమి మీద ప్రెషర్ కుక్కర్ వాడితే 120 డిగ్రీల సెల్సియస్కి ప్రెషర్ కుక్కర్లో ఉంటుంది. అదే పర్వతాల మీదకి వెళ్తే 100 డిగ్రీల సెల్సియస్. తద్వారా ఆహార పదార్థాలు తొందరగా ఉడికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రెషర్ కుక్కర్ అంటే మనకు అర్థమైంది. పీడనం పెరిగితే బాష్పీభవన స్థానం పెరుగుతుంది అనే సూత్రం మీద. పీడనాన్ని ఎందుకు పెంచాలంటే పర్వతాల మీద పీడనం తక్కువగా ఉంటుంది, బాష్పీభవన స్థానం పెరుగుతుంది అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. సింగిల్ బిట్ తప్ప వేరే వచ్చే ఛాన్సెస్ లేదు. ఇంకోటి ఏం పడతాడు, మామూలుగా పర్వతాల మీద బాష్పీభవన స్థానం ఎంత ఉంటుంది, 80 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీన్ని ఎంతకు పెంచాలి మనం, 100 డిగ్రీల సెల్సియస్కి పెంచాలి. ఈ 2 బిట్లే వచ్చే ఛాన్స్. చాలా క్లారిటీ ఉండాలి. ప్రెషర్ కుక్కర్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందన్న బిట్టే వస్తుంది. పీడనం పెరిగితే బాష్పీభవన స్థానం పెరుగుతుందని సూత్రం. ఇక్కడ స్కేటింగ్ అనే ఆట ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ స్కేటింగ్ సూత్రం చెప్పాలి. మనం ఒక పెద్ద ఐస్ గడ్డను తీసుకొచ్చి బల్ల మీద పెట్టినాం అనుకున్నాం, ఏమైంది, ఐస్ గడ్డ పైన కరిగిద్దా కింద కరిగిద్దా, మ్యాక్సిమం 100% కింద కరుగుతుంది. ఎందుకని కింద కరిగిద్ది అంటే ఈ ఐస్ గడ్డ కింద పీడనం ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. పీడనం ఎక్కువ అవడం వల్ల ఏమైంది, మంచు కరిగిపోయింది. అంటే ద్రవీభవన స్థానం ఏమైంది, తగ్గిపోయింది. పీడనం ఎక్కువైతే ద్రవీభవన స్థానం ఏమైంది, తగ్గిపోతుంది. ఈ సూత్రం ఆధారంగా స్కేటింగ్ ఆడ పనిచేస్తుంది. స్కేటింగ్ ఆడేటప్పుడు మనకి కాలుకి ఏమవుతుంది, ఒక చక్రాన్ని కడతారు. ఈ చక్రం ఐస్ మీద పెట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ పీడనం ఏమైంది, పెరిగిద్ది. పీడనం పెరగడం వల్ల మంచు యొక్క ద్రవీభవన స్థానం ఏమైంది, తగ్గిపోయింది. తద్వారా నీరుగా మారిపోయింది. పోయినంత లెక్క అలా వెళ్తూనే ఉంటుంది. ఇది స్కేటింగ్ అనే ఆట మీద. స్కేటింగ్ మీద మనం ఒక్కటే పెట్టు, ఏం పెట్టేది, పీడనం పెరిగితే ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఒకటే సింపుల్ అయిపోతుంది. మనకి ప్రెషర్ కుక్కర్ చెప్పుకున్నాం, స్కేటింగ్ ఆట కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ విశిష్టోష్ణం, గుప్తోష్ణం, నీటి అసంగత వ్యాకోచం, మనకి ఈ 3 టాపిక్స్ మనం తర్వాత కంప్లీట్ చేద్దాం. తర్వాత దీన్ని ఇంగ్లీష్ మీడియం క్లాస్లో చెప్తాను. 10th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియంకి నేను ఉష్ణం లెసన్ని ఎప్పుడన్నా ఒకసారి స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 గంటలు తీసుకుంటాను. ఆ 2 అవర్స్లో మనం విశిష్టోష్ణాన్ని, గుప్తోష్ణాన్ని, నీటి అసంగత వ్యాకోచాన్ని, ఈ 3టిని కూడా నేను కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళకి ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కవర్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చెప్పుకుందాం, ఒకసారి చూడండి. ఉష్ణం అంటే ఏంటి చెప్పుకున్నాం. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం, ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రయాణిస్తుంది. ప్రమాణంలో జౌల్, ఎంకేఎస్ పద్ధతిలో, సిజిఎస్ పద్ధతిలో కెలోరీ, 1 కెలోరీ = 4.186 జౌల్స్. దిస్ వన్ ఓవర్. ఉష్ణోగ్రత, ఉష్ణాన్ని కొలిసేటువంటి సాధనం. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, ఉష్ణోగ్రత ప్రమాణాలు కెల్విన్. అట్ ది సేమ్ టైం ఫారెన్హీట్ కూడా చెప్పుకున్నాం, మనం సెల్సియస్ చెప్పుకున్నాం. పరమ ఉష్ణోగ్రత అంటే కెల్విన్ మానంలో మనం చెప్పడాన్ని పరమ ఉష్ణోగ్రత అంటాం. 0 డిగ్రీ సెల్సియస్ ఎంతకు సమానం, 273 కెల్విన్కి సమానం. మనం సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మారంటే +273 చేయాలి. కెల్విన్ నుంచి సెల్సియస్కి పోవాలంటే -273 చేయాలి. సెల్సియస్కి ఫారెన్హీట్కి మధ్య ఉన్న సంబంధం సెల్సియస్ = 5/9 × F-32 ఫార్ములా ద్వారా చేస్తాం. ఓకే, ఉష్ణమాపకాలు రకాలు. ఏం ఉష్ణమాపకాలు, వాయు, ద్రవ, ఘన, ఫైరో, ఆప్టికల్ ఫైరో, బెకమన్, ఉష్ణ విద్యుత్, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అన్నీ చెప్పుకున్నాం. మనం అన్ని ఉష్ణమాపకాల గురించి కూడా చెప్పుకున్నాం. పర్టికులర్లీ మనం ద్రవం చెప్పుకున్నాం, ఆప్టికల్ ఫైరో, ఫైరోమీటర్ చెప్పుకున్నాం. ద్రవ ఉష్ణమాపకాల్లో పాదరసం చెప్పుకున్నాం. పాదరసాన్ని ఎందుకు ఇచ్చేస్తామంటే ఇది మండే స్వభావం తక్కువగా ఉంటుంది ఆల్కహాల్తో కంపేర్ చేసి చూసినప్పుడు. అందుకనే ఉష్ణ దేశాలు పాదరసాన్ని వాడతాయి. పాదరసం అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. గోడలకి అంటుకోదు, మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది, స్పష్టంగా కనపడుతుంది. అందుకనే పాదరసాన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, థర్మామీటర్లో ఉపయోగిస్తాం. తర్వాత ఫైరోమీటర్ 300 నుంచి 4000 డిగ్రీల సెల్సియస్, దట్ మీన్స్ అతి ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తాం. ఆప్టికల్ ఫైరో సూర్యకాంతి తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తాం. ఉష్ణవాహకాలు ఏదైతే తన గుండా ఉష్ణాన్ని కొనిచ్చుకుంటుందో అది ఉష్ణవాహకం. ది బెస్ట్ హీట్ కండక్టర్ వెండి. ఓకే, మనం ఉష్ణ ప్రసారం, ఉష్ణవాహనం, సంవహనం, వికిరణం. సంవహనం ఘన పదార్థాల్లో జరుగుతుంది, సంవహనం ద్రవ పదార్థాల్లో జరుగుతుంది. వికిరణం అసలు దానికి మధ్య భౌతికమైన స్పర్శ అవసరం లేదు, అంటే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమిపై పడటం ఉదాహరణ. ఓకే, వహనం నెమ్మదిగా జరుగుతుంది, ఒకే ఒక్క ద్రవ రూపంలో జరుగుతుంది. ఏంటది, పాదరసం. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఉష్ణ ప్రసారం చెప్తున్నాం. స్థితి మార్పు,
ఒక పదార్థం ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారేటప్పుడు కింది వానిలో మారనిది ఏది అనే బిట్ వస్తుంది, ఉష్ణోగ్రత మారదు. అంటే ఐస్ పూర్తిగా నీరుగా మారిపోయేంత వరకు 0 మీదనే ఉంటుంది. నీరు పూర్తిగా ఆవిరిగా మారేంత వరకు ఎలా ఉంటుంది, 100 మీదనే ఉంటుంది. ఇదే ఇంపార్టెంట్. 0 డిగ్రీల సెల్సియస్ ద్రవీభవన స్థానం, 100 అయితే మాత్రం బాష్పీభవన స్థానం. ఇక్కడ బాష్పీభవనం అంటే ఏంటో చెప్పుకున్నాం. ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారేటప్పుడు ఎప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద, అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద. ఇక్కడ ఎగురుట ఇది కూడా ద్రవ పదార్థం వాయు పదార్థంగానే మారింది. కానీ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్ద అది ఎవాపరేట్ కాగలదు. సాంద్రీకరణం ఘనం ఏమైంది, ద్రవంగా మారిపోయింది. మనం శీతాకాలంలో మన కిటికీల పైన కానీ గడ్డి పైన కానీ నీటి బిందువులు కనపడతాయి, దాన్ని తుషారం అంటాం. అది ఉత్పతనం ఘనం నుంచి వాయుగా వెళ్తుంది. కర్పూరం, అయోడిన్ దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఇక ప్రెషర్ కుక్కర్లో ఏ సూత్రం, పీడనం పెరిగితే బాష్పీభవన స్థానం పెరిగింది. ఎత్తుకు వెళుతున్న కొద్దిగా పీడనం తగ్గిపోయింది, తద్వారా పర్వతాలపై పీడనం తక్కువగా ఉంటుంది. మనం ఏం చేయాలి, బాష్పీభవన స్థానాన్ని పెంచాలంటే అక్కడ పీడనాన్ని పెంచాలి. పీడనాన్ని పెంచాలంటే మన పక్కన ఏం తీసుకెళ్ళాలి, ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్ళాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్ళి ప్రెషర్ని పెంచి బాష్పీభవన స్థానాన్ని పెంచుతాం. ఓకే, తద్వారా ఆహార పదార్థాలు ఉడుకుతాయి. ద్రవీభవన స్థానం పెరిగితే పీడనం తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, స్కేటింగ్ అయ్యేటప్పుడు మంచు మీద పీడనాన్ని పెంచుతాం, తద్వారా నీటి యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. పీడనం పెరిగితే ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే సూత్రం ఆధారంగా స్కేటింగ్ ఆధారపడింది. ఇవి చెప్పుకోండి. ఈ 8 టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ లెసన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను ఇంగ్లీష్ మీడియాలో పర్టికులర్లీ హై స్కూల్ స్టూడెంట్స్ని ఉద్దేశించి ఒకసారి చెప్పడం జరిగింది. మధ్యకాలంలో ఎప్పుడైనా ఫ్రీ చూసుకొని ఆ 2 అవర్స్లో ఖచ్చితంగా మిగిలిన టాపిక్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి 3 టాపిక్స్ మిగిలిపోయాయి. ఇంకా ఆ 3 టాపిక్స్ నేను కంపల్సరీగా ఒక 2 అవర్స్ క్లాస్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం వాళ్ళని ఉద్దేశించుకొని చేసినప్పుడు చెప్తాను. ఇది ఉష్ణానికి సంబంధించి మనం చూడండి, మన ఛానల్ ద్వారా మనం ఏం చెప్పుకున్నాం, భారతదేశ చరిత్ర చెప్పుకున్నాం. ఆధునిక భారతదేశ చరిత్రలో మనం 6 టాపిక్స్ కంప్లీట్ చేసాం. భారతదేశానికి యూరోపియన్ రాక, విస్తరణ విధానం, ఆంగ్లేయుల పాలనా పద్ధతులు, తర్వాత వలసవాద ఆర్థిక వ్యవస్థ ఎట్లా జరిగింది, రైతులు ఎట్లా నష్టపోయారు, భూమి శిస్తు పద్ధతులు, ఇవన్నీ కూడా మంచిగా డిస్కస్ చేయడం జరిగింది భారతదేశ చరిత్ర. రీజనింగ్లో కూడా మనం 3 టాపిక్స్ కంప్లీట్ చేసినాం. రీజనింగ్లో ఇందులో 6 టాపిక్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఫిజిక్స్ సంబంధించి దీన్ని మీరు కన్సిడర్ చేయొద్దు, ఇది ఎప్పుడో ఒకసారి బోర్ కొట్టినప్పుడు చెప్పడం జరిగింది. ఒక లెసన్ కంప్లీట్ చేసినాం. ఇది మనకి ఫేజ్ 1లో మనకు కావాల్సింది భారతదేశ చరిత్ర, రీజనింగ్, ఇవే అయిపోవాలి. ఇది ఎప్పుడన్నా ఒకసారి టచ్ చేయడం జరిగింది. ఫిజిక్స్లో మొత్తం 7 లెసన్స్ ఉంటాయి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 7 లెసన్స్ కూడా చెప్తాను, కానీ ఇది మన ఫేజ్ 1లో కానీ, ఫేజ్ 2లో కానీ, ఫేజ్ 3లో కానీ ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి సరదాగా బోర్ కొట్టినప్పుడు చెప్పుకునేటువంటి సబ్జెక్ట్ ఫిజిక్స్. ఓకే, ఈ మూడింట్లో మనం కంప్లీట్ చేసాం 6, 3. ఓకే, ఇది మహర్షి చెమట యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఫేజ్ 1లో భారతదేశ చరిత్ర, రీజనింగ్ కంప్లీట్ చేసుకోకపోదాం. త్వరలో మనం తర్వాత ఫేజ్ 2 స్టార్ట్ చేస్తాం. ఓకే, మ్యాక్సిమం వెంటనే ట్రై చేయండి, కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి. ఈ ఛానల్ నా కోసమే కాదు, మీకోసం కూడా, మీ గెలుపు కోసం ఖచ్చితంగా మహర్షి చెమట యూట్యూబ్ ఛానల్ ప్రయత్నిస్తుంది. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.